ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. కాంతమ్మ తల్లి మాట వింటూనే అతను అమ్మకాళ్ళ దగ్గరకెళ్ళి, పచ్చి తాగుబోతున్న తల్లి, నీ మహిమ నేను ఎరుగక, నీ ఆంతర్యము అర్థం కాక నేను అలా ప్రవర్తించాను తల్లి అని చంపలేసుకున్నాడు. క్షమించమని వేడుకున్నాడు, బ్రతిమలాడాడు. అట్లు తాగుబోతులు సైతం అమ్మ మనసు పసిగట్టి తాగుబోతుగాడిని అమ్మ ముందు మందు మానిపించినది. వాడు మందు మానివేసి అమ్మ సేవకై తన జీవితము అని అమ్మ సేవ చేసుకున్నారు. అమ్మ మాట కట్టుబడి జనబాటలో సంచరించినట్లు చేయు ఆ తల్లి శ్రీ లక్ష్మీకాంతమ్మ తల్లి. ఆమె మహిమలు నీటి మీద బుడగలు కావు, నిండా పారే సెల ఏర్లు. 11 నెలల్లో పప్పు పువ్వ పెడతానని అమ్మ మా పాపకు చెప్పినట్లుగానే మా పాపకు సంబంధం వచ్చినది. వాళ్లకు ఇష్టమా లేదా అని అమ్మవారిని అడుగుదామని వెళ్ళాము. మమ్మల్ని చూస్తూనే అమ్మ, నేను పంపిన అబ్బాయినమ్మ వచ్చింది అని చెప్పింది. రోడ్డు అవతల అని చెప్పినానే, ఆ అబ్బాయి మాధవయ్యమ్మ, పాపను ఇచ్చేద్దాంలే అని నాతో చెప్తూనే, ఓ మాధవయ్యో, మా అమ్మాయిని మన ఇంటికి తీసుకువస్తానయ్యా, మాకు బెల్లం శుద్ధలు పెట్టయ్యా అని బిగ్గరగా నవ్వుతూ మన మాధవయ్యకు నేను చెప్పారే బుజ్జి, వాళ్లకు బెల్లం శుద్ధులున్నాయే. మాధవయ్య వాళ్ళు చెరుకు వేసేవారు, అందుకు బెల్లం శుద్ధులు అన్నారు అమ్మ కాంతమ్మ తల్లి. మనకేమో నిమ్మబద్దలున్నాయే, మాధవయ్య చాలా మంచివాడు అన్నది. నిన్ను బాగా చూసుకుంటాడులే అన్నది అమ్మ కాంతమ్మ తల్లివారు. ఆ అబ్బాయి అసలు పేరు వెంకటేశ్వర ప్రసాద్ రెడ్డి అని, నిలువు నామాల పేర్లున్న వారందరినీ కూడా మాధవయ్య అని పిలుస్తారు కాంతమ్మ తల్లివారు. అడ్డనామాల వారిని సాంబడు, సాంబయ్య అని పిలిచేవారు. ఆ అబ్బాయిది చిత్తూరు కాబట్టి రోడ్డాకట అని అన్నది అమ్మ. అనిన మాట మాకు అప్పటికి అర్థమైంది. మన నెల్లూరు జిల్లా తాలూకు కాకుండా అవతల జిల్లా వారు కాబట్టి అమ్మ భాషలో రోడ్డాకట అని నాకు చెప్పింది. అమ్మ చెప్పిన సంబంధం కాబట్టి ఆ అబ్బాయిని ఖాయం చేసుకున్నాము. 10/11/1999 పెళ్ళి ఖాయమైంది. నా బిడ్డ పెళ్లికి వచ్చి ఆశీర్వదించక ముందే ఏమనుకున్నారో ఏమో అమ్మ కాంతమ్మ తల్లివారు. సెప్టెంబర్ 2, 9, 1999 అమ్మ చాటుకు వెళ్ళింది. అది మా దురదృష్టం అని మేమంతా చాలా బాధపడ్డాము. శారీరకంగా ఆపద్బాంధవి అమ్మ మాకు దూరమైనా కూడా మనసులో స్థిరంగా నిలిచి మా పూజలు అందుకుంటూ మాకు మార్గదర్శకురాలుగా ముందు నడుస్తున్నట్టు ఉంటుంది. అమ్మవారి దీవెనల వలన మా అమ్మాయి సుఖంగా అల్లునితో కాపురం చేసుకుంటున్నారు. అమ్మ పూజలు చేస్తున్నారు. మా కుటుంబమంతా అమ్మకు ఎంతో 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 రుణపడి ఉన్నాము అంటున్నారు మన మాధవయ్య అత్తగారైన మన బుజ్జి. ఇలానే హనుమంతరావు తనకు జరిగిన కొన్ని సన్నివేశాలను చెప్తున్నారు. హనుమంతరావు గారికి 1990 జూన్లో పెళ్ళయింది. హనుమంతరావు గారి అత్తగారి పేరు కిన్నెర వెంకట సుబ్బమ్మ. హనుమంతరావు గారి మామగారి పేరు కిన్నెర రమణయ్య. వీరు మొదటి నుండి కూడా గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమము, గొలగమూడికి స్వామి దర్శనానికి ప్రతి నెల వెళ్ళి వస్తుండేవారు. కాంతమ్మ గారిని అక్కడే గొలగమూడిలో వీరు ఇద్దరు పరిచయం చేసుకున్నారు. కాంతమ్మ తల్లికి గొలగమూడికి పోయినప్పుడల్లా ఏమైనా తినుబండారాలు అవి తీసుకుని అమ్మకు ఇచ్చేవారు. కాంతమ్మ తల్లి మా పెళ్లికి ముందు నుంచే మా అత్తగారింటికి రావడము, 10 రోజులు ఉండడము జరుగుతుండేది.
నాకు పెళ్లి అయిన తరువాత కాంతమ్మ తల్లిని మా అత్తగారు నవాబుపేటకు తీసుకుని వచ్చారు. అమ్మ కాంతమ్మ తల్లి ఇసుక నీరు తెప్పించి కలబోసి ఆ కలబోసిన ఇసుకలు ఇడ్లీలు దోశలు తెప్పించి ఆ మట్టి ఇసుకలో నీటితో కలిపి సైడు కాలువలో పోయించారు. చీరలు తెప్పించి బరబర చించి పారవేసేవారు. మా మామకు కాంతమ్మ తల్లి పరిచయం కావడానికి ఇంకో కారణం కూడా ఉంది. గొలగమూడి ఆశ్రమానికి భోజనాలు వండేందుకు నెల్లూరు నుండి కట్టెలు తోలేవాడు. కాలక్రమేణా అమ్మను గొలగమూడిలో చూచిన తరువాత పరిచయం చేసుకోవడము, కాంతమ్మ తల్లిని ఆ కట్టెల బండిలోనే రమణయ్య తీసుకురావడము జరుగుతుండేది. అలా ఒకరోజు నాకు అమ్మవారు సుబ్బారెడ్డి స్వామివారు కనిపించారు. నన్ను మా అల్లుడు అని మా అత్తమ్మ అని పరిచయం చేసినారు. నన్ను కాంతమ్మ తల్లికి, అందుకు కాంతమ్మ తల్లి సుబ్బారెడ్డి స్వామితో హనుమంతు చేయి పట్టుకొని మెల్లిపెట్టమని చెప్పారు. స్వామి వెంటనే నా కుడి చేయి పట్టుకొని నేను మెలికలు తిరుగుతున్నా కూడా ఆపకుండా తిప్పుతూనే ఉన్నాడు. చేయి తిప్పడం వదిలేసి జొన్నకూడు గంగాళాల నిండా వండి పెట్టండిరా, పోదాం పద అని నన్ను చూచి కాంతమ్మ తల్లి ఆనంద పారవస్యంతో ఒక నవ్వు నవ్వేరు. 1991 సంవత్సరంలో బాబు పుట్టాడు. బాబుకి బాగలేకపోతే నిర్మలమ్మకు కలలో కనిపించి నా దగ్గరకు రమ్మని చెప్పు అని అమ్మగారే రమ్మని చెప్పారని బాబును తీసుకుని వెళ్ళగానే డేగపూడికి పరుగులు తీశాము. అమ్మగారు డేగపూడిలో లేరు, పొదలకూరులో ఉన్నారని తెలిసింది. మరలా డేగపూడి నుండి పొదలకూరు వెళ్ళాము. నన్ను చూడగానే అమ్మ ఒక చిన్న కర్ర తీసుకుని 2 దెబ్బలు వేసినది. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం ఓంకారి ఓంకారి కాంతారి ఓం ఓంకారి ఓంకారి కాంతారి ఓంకారి కాంతారి ఓం కాంతారి ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. నన్ను మరువరనుకుంటాను. మీ విజయభాస్కరుడను.